So shall we start the audio? ఎంత మంది వెయిట్ చేస్తున్నారు for the audio? Can I hear it once again? ఓకే, సో మంచి ఊపులో ఉన్నాం కాబట్టి అందరం ఫస్ట్ సాంగ్ వెంకటేష్ గారిని ఓపెన్ అని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. వాట్ యు సే? మొదటి పాట వెంకటేష్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఆన్ చేయబోతున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ హమ్మింగ్ ఫస్ట్ టైం ఆ లిరిక్స్ ని వినబోతున్నాము. First song, Open. ముందే వాళ్ళు మాట్లాడేస్తే థ్రిల్ ఏముంటుందండి, కాస్త వెయిట్ చేయాలి బాబు, కాస్త వెయిట్, ఓర్పు, సహనం. ముందుగా మీ ప్రిన్సిపల్ గారు మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I consider making a movie is an exercise. It's a big management exercise. This is something we engineers have to learn from them. And today, వాళ్ళ ఇష్టంతో తీశారు, మన ఇష్టంతో సినిమా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ పర్చూరి కిరీటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జస్ట్ విల్ యు సే హాయ్? హలో, గ్రేట్. ఏం మాట్లాడాలి, నేను మీతో రోజు మాట్లాడుతూనే ఉంటాను. సో ఐ కాంట్ స్పీక్ ఎనీథింగ్ అప్ ఆన్ స్టేజ్ నౌ. సో థ్యాంక్స్ టు వెంకటేష్ గారు, రానా గారు ఫర్ కమింగ్ అవుట్ హియర్. సార్, థ్యాంక్ యూ సార్. మేనేజ్మెంట్ నుంచి మాకు చాలా, యా, డిడ్ యూ లైక్ ద ట్రైలర్ అండ్ ఆల్? అందరికీ నమస్తే. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారికి, అలాగే రాణా గారికి, చంద్రబోస్ గారికి, రైటర్ గారికి, మా ప్రొడ్యూసర్ కిరీటి గారికి, అలాగే ప్రకాష్ గారికి, అందరికీ కూడా చాలా చాలా నమస్తే అందరికీ. ఫస్ట్ పాట నేను పాడలేను, ఈరోజు గొంతు బాగాలేదు. ఈ ఆడియోని చాలా కష్టపడి, చాన్నాళ్ళు కష్టపడి, ఇష్టంతోనే కష్టపడి చేశాం. డైరెక్టర్ ప్రకాష్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్, మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. సో ఈ పాటల్ని ఆదరించి నాకు మంచి హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాణాకి మంచి సక్సెస్ కావాలి. సో ఈ సినిమా ద్వారా ఆ సక్సెస్ వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం తన డైరెక్టోరియల్ డెబ్యూ చేస్తున్నటువంటి ఈ మూవీతో రానా గారితో డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్ ప్రకాష్ తోలేటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రకాష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ థ్యాంక్స్ టు మై హీరో రాణా అండ్ టుడే స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటేష్ గారికి నా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ గారికి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అండి. కథ విన్న ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే లేచి మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పి సినిమా తీసి ఇక్కడి వరకు తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ కిరీట్ గారు. కానీ డార్లింగ్ చూసిన తర్వాత నాకు లైన్ ఫామ్ అయింది. ఈ ప్రపంచంలో రెండే నిజాలు ఉన్నాయి, ఒకటి స్వార్థం, రెండు ప్రేమ. ఈ రెండు నిజాలని కలిపే అందమైన అబద్ధమైన ఇష్టం. మరి టాలీవుడ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్, టాలెస్ట్ హీరో అని కూడా చెప్పొచ్చు. am I right? మరి లెట్స్ హియర్ ద లీడర్ స్పీక్. మరి ఈ సందర్భంగా రానా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Good evening. First of all, I want to thank everybody from great management, the students for having me over. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే దిస్ ఈజ్ నా ఫస్ట్ కమర్షియల్ యూత్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ రైట్ ఇన్ బిట్వీన్ ద యూత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా గురించి మాట్లాడే ముందు నేను కాలేజ్ ఎంటర్ అయిన వెంటనే నాకు మా నాన్న ఒక సైడ్లో ఉన్నారండి, చిన్నాన్న ఇంకో సైడ్లో ఉన్నారు. నా కాలేజ్ టైంలో నేను సరిగ్గా కాలేజ్కి వెళ్ళలేదు, సో వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇక్కడికి వచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నా. So, firstly,
ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టు 2009లో నాకు ఈ లైన్ చెప్పారండి. ఈ ప్రపంచంలో రెండే నిజాలు ఉంటాయి, ఒకటి ప్రేమ, రెండోది స్వార్థం అని. ఆ రెండింటిని కలిపే అబద్ధమే నా ఇష్టం అన్నాడు. అలానే ఇంకోటి అన్నాడు, ఏమన్నారు తెలుసా, అవకాశాలు వస్తే వదులుకోను అన్నారండి. అదే ఈ క్యారెక్టర్ అండి ఈ సినిమాలో. ఈ ప్రపంచంలో ద మోస్ట్ సెల్ఫిష్ పర్సన్ నేను ఈ సినిమాలో. నిజంగా కూడా కొంచెం సెల్ఫిషే. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చేది కాదు. చక్రి గారు ఫర్ ద మ్యూజిక్, ఆల్ ది అదర్ టెక్నీషియన్స్, ఆల్ ది అదర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దిస్ ఫిల్మ్ ఐ జస్ట్ షాట్ అ సాంగ్ అండి. ఆ సాంగ్ విజువల్స్ ఇంకా రెడీ అవ్వలేదు, బట్ దట్స్ ద ఇంట్రొడక్షన్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. అది ప్రేమ్ రక్షిత్ గారు చేశారు. అండ్ ఐ డిడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డాన్సింగ్ ఇన్ దాట్. ఈ సినిమా చేసే ఉందండి, నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చిన్న తప్పులు చేశాను సినిమాలు చేయడంలో. సో 1 year తర్వాత వెయిట్ చేసి సరిగ్గా ఒక సినిమా చేద్దామని వచ్చాను. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, అంటే నేను ఏదో ఇంటెలిజెంట్ సినిమాలు చేద్దాం, లీడర్, ఇలాంటి చాలా థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ చేద్దాం అంటే, అటు హైదరాబాద్లో ఉంటాడు మా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. అరే చెల్రాబాయ్ అమ్మ కమర్షియల్ పిక్చర్ చేయరా అన్నాడు. సో సరే అని ఫుల్గా రెడీ అయ్యి ప్రకాష్, నా దగ్గరకు వచ్చిన ప్రకాష్ని మళ్ళీ ఫోన్ చేసి పిలిచి ఎక్కడున్నాడో ఎతికి, అండ్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ అండి. సో ఐ హోప్ ఫిల్మ్ విల్ బి అవుట్ ఎండ్ ఆఫ్ మార్చ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాలో ఏం చేశానంటే చాలా ప్రాక్టీస్ చేసి డాన్స్ చేశానండి, ఫస్ట్ టైం చేశాను కాబట్టి. బట్ ఐ ప్రామిస్ యూ ఫ్రమ్ నౌ ఆన్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఐల్ బి డాన్సింగ్. నేను ఈ ఈవెంట్కి వచ్చే ముందు నేను ఈ మధ్యాహ్నం బాంబే నుంచి వచ్చానండి. నేను అనుకున్నా సినిమా చేసి సంవత్సరం అయిపోయింది, అసలు నేను గుర్తుంటానా ఎవరికన్నా అనుకున్నా. బట్ అది చాలండి నాకు. ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ ఇన్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. And I hope you really enjoy the film. And again, thank you very much for having me over. Love you all. Thank you very much. థ్యాంక్ యూ రానా గారు. డైరెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని చెప్తానండి, 1 second. డైరెక్టర్ గారు నాకు గో హెడ్ ఇచ్చారండి ఒక లైన్కి, అది యాక్చువల్లీ ఆయన ఫేవరెట్ లైన్ సినిమాలో, అండ్ నాది కూడా. ఒక్క క్షణంలో పుట్టే ప్రేమ కోసం ఒక్క జీవితాంతం పోరాడేవాడే నిజమైన ప్రేమికుడు. మీలో ఎంతమంది ఉన్నారు? సో స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వన్స్ అగైన్. మరి లెట్స్ ఇన్వైట్ హిమ్. మరి ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. A very good evening to all of you. ఈ అరుపులు, ఇక్కడ పక్కన ఏదో ప్రేమ డైలాగులు వింటుంటే, సరే మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు ఎప్పుడో చేసిన నా సినిమా గుర్తు, ప్రేమించుకుందాం రా అనిపిస్తుంది. అంటే చాలా రోజులైంది నాకు కాలేజీలకు రావటం. It's really wonderful to be here amongst all you wonderful youngsters. అంటే నిజం చెప్పాలంటే నాకు ఈ సినిమాలు పక్కన పెట్టుకొని మీతో కలిసి చదువుకోవాలని ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను మామూలు వాడిని కాదు. ఇప్పుడు చాలా ఫ్యామిలీ హీరో అంటున్నారు, కానీ నా కాలేజ్ లైఫ్లో నేను చాలా చేశాను. బట్ ఏదైనా ఈరోజు ఈ కెసెట్ ఫంక్షన్, నా ఇష్టం ఫంక్షన్ ఇక్కడ ఈ కాలేజీలో, గ్రేట్ కాలేజీలో చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు కోఆపరేట్ విత్ ది యూనిట్. They've given permission to release the cassette and CD here. So you guys have been wonderful. The guys have been wonderful. The girls have been wonderful. Your cheers have been wonderful. I hope all of you are studying very well and enjoying your festival. I take this opportunity to congratulate the whole team of Na Ishtam. I've listened to all the songs. They're wonderful songs. We've seen some of the visuals. There's some wonderful visuals out here. ఏంటమ్మా షాడోనా? ఓహో, షాడో తర్వాతమ్మా, ముందు నా ఇష్టం సంగతి అది చూద్దాం, దాని తర్వాత షాడో గురించి ఆలోచిద్దాం.
The trailer has been wonderful. The movie is going to release end of March. The movie has come out really well. So I wish the whole team all the very best. And I'm really very, very glad that I came here. Andarni okkasari, I'd like to see all of you in a very closer fashion. I can't come all the way here. But thank you very much for having me. And it's been wonderful out here. Thank you so much. Thank you. మరి ఆడియో అయితే వినేసాం. మరి వీనస్ ఆడియో ద్వారా మార్కెట్లో విడుదల కాబోతోంది. మరి ఆడియో సీడీని రిలీజ్ చేసి ఫస్ట్ కాపీ రానా గారికి అందచేయవలసిందిగా వెంకటేష్ గారిని కోరుతున్నాను. కెన్ వీ హ్యావ్ ద వచ్చేస్తున్నారా? మరి వేదికపై ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ సెంటర్ స్టేజ్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ విధంగా నా ఇష్టం ఆడియో సీడీని వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మరి మొదటి సీడీ వెంకటేష్ గారు రానా గారికి అందించారు.